సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. In the daytime also he led them with the cloud, and all the night with a light of fire. చూడండి నేస్తమా, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ దినాన్న నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఎవరికి త్రోవ చూపారు అనగా, ఇజ్రాయేలీయులు దేవుని ప్రజ అయి ఉన్నారు. వారు ఐగుప్తు దాస్యములో ఉండి వారు పెట్టిన మొర్రను దేవుడు వినియున్నారు గనుక వారిని విడిపించుట, ఆ భయంకరమైన ఆ శ్రమల నుండి, వెట్టి చాకరి నుండి, వారు అనుభవిస్తున్న హింస నుండి విడిపించుట దేవుని ఇష్టమయ్యున్నది, దేవుని చిత్తమయ్యున్నది గనక వారి మొరలను వినిన దేవుడు వారిని విడిపించుట కొరకు గొప్ప సంకల్పములను చేసి తన బిడ్డలను వారి కొరకు పంపించి దేవుడు వారిని విడిపించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ దినాన నీ దేవాది దేవుడు ఈ వాక్కును నీకెందుకు ప్రకటన చేస్తూ ఉన్నారు అంటే, నేస్తమా, నీవు నీ కష్టములో ఉండి భయంకరమైన మానసిక చింతలను అనుభవిస్తూ నీవు చేసిన ప్రతి విజ్ఞాపన కూడా నీ దేవుడు వినియున్నారు. ఎందుకంటే వినిన దేవుడు తను నీ బాధలను చూస్తూ నీ కష్టములన్నిటినీ విని పెడచెవిని పెట్టే దేవుడు కారు. తగిన సమయమందు నిన్ను ప్రతి విధమైన శ్రమ నుండి, కష్టము నుండి, చింత నుండి విడిపించి నీకు నెమ్మదినిచ్చి శాంతి సమాధానమును అనుగ్రహించి ఆయన కృపలో నడిపించుట ఆయన చిత్తమై ఉంది గనుక నీ దేవుడు నీ పక్షాన ఉన్నారు. పగలు రాత్రి అనుక్షణము కూడా నిన్న ఆయన కంటికి రెప్పలాగు కాపాడుచూ ఉన్నారు. ఇజ్రాయేలీయులను కాపాడుట కొరకు పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు కూడా అగ్ని ప్రకాశములో నుండి వారికి త్రోవ చూపి, ఆయా ఎడారి ఎంత భయంకరమైన అరణ్య మార్గములో ఎడారులు గుండా వారు ప్రయాణము చేసినప్పుడు కూడా వారికి ఏ హానియు జరగకుండా దివారాత్రులు కంటికి రెప్పలాగు కాపాడుచు వారిని తను వాగ్దానము చేసిన స్థానమునకు చేర్చేటంత వరకు నడిపించిన దేవుడు ఈ దినాన నీ పక్షాన ఉన్నారు. నేస్తమా, నిన్ను నడిపిస్తూ ఉన్నారు. నీవు చింతించకు, నీవు దుఃఖపడకు. ఆయన రాత్రనక పగలనక నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూ ఉన్నారు. నీ ప్రతి సమస్య నుంచి కూడా నీకు విడుదలను అనుగ్రహించి, నీ ప్రతి కష్టములో నుండి కూడా నీకు సంతోషమును, నెమ్మదిని అనుగ్రహించి, నీకు తన సమాధానమును అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తారు. కాబట్టి నీ దేవుని సన్నిధిలో నీవు చేసిన ప్రతి విజ్ఞాపన నీ దేవుడు వినియున్నారు. ఒకానొక దినాన్న నీ ప్రతి విజ్ఞాపనను కూడా చక్కని ఫలముగా నీవు చూడబోతున్నావు. నేస్తమా, దేవుడు నీ జీవితంలో చేసే ఉన్నతమైన కార్యముల కొరకు ఆశతో ఎదురు చూడు. దేవుడు నిన్ను దీవించునుగాక. సింహాసనాసీనుడు అయిన దేవా, మీ ఘనమైన నామను వందనములు చెల్లించుకొంచున్నాము. మీ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు రాజా. ఏ బిడ్డ అయితే ఆశతో మీ సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో మీ కృపా సహాయమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును ప్రసాదించండి నాయన.
పుట్టినరోజు వివాహ దిన మహోత్సవములు జరుపుకొనుచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి కాపాడమని వేడుకొనిచున్నాము తండ్రి. మా ప్రియులు నాయన అనేక సమస్యలలో ఉండి నాయన ప్రార్థనలు కోరుతూ ఉన్నారు. వారందరి పక్షమున మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము రాజా. మా ప్రార్థన ఆలకించండి. వారి కుటుంబాల్లో ఉన్న అనారోగ్యములను, ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి నాయన. సమస్త సమస్యల నుంచి విడుదల కలుగు చేయమని ప్రాధేయపడుచున్నాము తండ్రి. బిడ్డలకు ఉద్యోగములు లేక నాయన ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన. జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో బిడ్డలకి చక్కని ఉద్యోగములు ప్రసాదించండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీ కృపలో చక్కని వివాహములు జరిగించమని ప్రాధేయపడుచున్నాము రక్షక. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క గర్భములను తెరవండి నాయన. చక్కని గర్భఫలములు అనుగ్రహించి మీ నామమును మహిమపరుచుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. నాయన విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యలను అనుగ్రహించి మీ కృపలో కాచి కాపాడమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ స్థుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.